Dear students, welcome to ISE. Today's our discussion RRB NTPC previous year papers discussion. ఆ డిస్కషన్లో భాగంగా ఈరోజు మనము 2017లో జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ స్టేజ్ 2 జనవరి 17న జరిగినటువంటి షిఫ్ట్ 1 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఈక్వలెంట్ టు 0.56 బార్. క్రింద పేర్కొన్నటువంటి ఏది 0.56 బార్కు సమానం అవుతుంది. సో ఎన్ని స్థానాలకైతే మనకు డెసిమల్ తర్వాత ఎన్ని స్థానాలకైతే బార్ ఉంటుందో అన్ని స్థానాలకు సంబంధించినటువంటి సో ఇక్కడ ఎన్ని స్థానాలకు ఉందమ్మా, 2 స్థానాలకు ఉంది. అన్ని 9లతో మనం భాగిస్తే సరిపోతుంది. అంటే 56/99. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, డెసిమల్ తర్వాత ఎన్ని స్థానాలకైతే బార్ అనేది ప్లేస్ చేస్తారో అన్ని 9లతో మనం భాగిస్తే సరిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్. సో ఈ క్రింద ఇచ్చినటువంటి ఇవి ఏవి ఆరోహణ క్రమంలో ఉన్నాయి. అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న విలువ నుంచి పెద్ద విలువకు వెళ్ళడం. సో ఆరోహణ క్రమము. ఎప్పుడైనా ఇలా భిన్నాలులో ఇస్తే వాటిని శాతాల్లో కన్వర్ట్ చేయండి. సో ఫ్రాక్షన్స్ని డెసిమల్ నెంబర్స్ని పర్సంటేజెస్లో కన్వర్ట్ చేయండి. అప్పుడు మీకు ఈజీగా డిసైడ్ చేయగలుగుతారు ఏది చిన్నది ఏది పెద్దది అనేది. సో మీ అందరికి కూడా తెలుసు 1/3 అంటే ఎంతమ్మా? 1/3 ఈజ్ నథింగ్ బట్ 33 1/3. 1/3 ఈజ్ నథింగ్ బట్ వాట్ అమ్మా? 33 1/3. శాతాల్లోకి మారుస్తున్నాను. 0.33 అంటే ఏంటమ్మా? 0.33 అంటే ఏంటి? 33%. నెక్స్ట్ 4/15 అండి. మీ అందరికి కూడా తెలుసు 1/15 అంటే 6 2/3%. 6 2/3%. 4/15 అంటే దీనికి 4 టైమ్స్ కదా. 4 4 6 24. 4 × 2 8/3. 8/3 అంటే ఏంటి? సో 3 2s are 6. రిమైండర్ ఇస్ 2/3. అంటే 26 2/3 వస్తుంది. 26 2/3 వస్తుంది. ఏంటమ్మా 4/15 అంటే జస్ట్ 4 టైమ్స్ అండి. 4 6 24. 4 × 2 8. 8/3 అంటే సో 2 2/3. ఓకేనమ్మా. 8/3. 3 2s are 6. రిమైండర్ ఇస్ 2 2/3. అంటే 26 2/3%. ఇంకా నెక్స్ట్ మనకి ఏముందమ్మా? 3 ఉన్నాయి కదా. ఆరోహణ క్రమం అంటే చిన్న విలువ నుంచి పెద్ద విలువకు పోవాలి. ఈ మూడిట్లో చిన్న విలువ ఏంటమ్మా? 26 2/3. అంటే మనకు మొదట 4/15తో స్టార్ట్ అవ్వాలి. 4/15తో స్టార్ట్ అవ్వాలి. 4/15తో స్టార్ట్ అవ్వాలి. 4/15తో స్టార్ట్ అవ్వాలి. 4/15 ఉండాలి. అసలు 4/15తో స్టార్ట్ అయిన ఆప్షన్ ఒకటే ఉంది. నెక్స్ట్ 0.33. ఆ నెక్స్ట్ మనకు 1/3 రావాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి, ఈ మోడల్లో మిమ్మల్ని ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే మీరు చేయాల్సింది ఒకటే, వాటిని పర్సంటేజెస్లో కన్వర్ట్ చేయండి. మీ అందరూ కూడా మైండ్ క్యాలిక్యులేషన్స్ క్లాస్లో మీకు ఫ్రాక్షన్ టేబుల్ చెప్పాను, భిన్న పట్టిక చెప్పాను. ఆ భిన్న పట్టిక మీకు పర్ఫెక్ట్గా వస్తే ఈ మోడల్లో ఏ క్వశ్చన్ అయినా మీరు ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతారు. ఒక్కోసారి అసెండింగ్ ఆర్డర్ అడుగుతాడు, ఒకసారి డిసెండింగ్ ఆర్డర్ అడుగుతారు, ఆరోహణ క్రమం అడగవచ్చు, అవరోహణ క్రమం అడగవచ్చు, ఒకసారి స్మాలెస్ట్ వన్ అడుగుతాడు, లార్జెస్ట్ వన్ అడుగుతారు. అలాంటి క్వశ్చన్స్ ఏమడిగినా సరే సో మీరు ఈజీగా డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇక్కడ మనకు డేటా ఇంటర్ప్రిటేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్రింద పర్టికులర్ మనకు టైప్ 1, టైప్ 2, టైప్ 3, టైప్ 4, టైప్ 5 కార్లు సో ఎన్ని అమ్మారో ఇయర్ వైజ్ మనకి ఇచ్చారు. సో ఎన్నైతే అమ్మారో అవి ఇయర్ వైజ్ మనకు డేటా ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మీరు చూసినట్లయితే క్వశ్చన్ ఏమడిగాడు ఇక్కడ? ఇఫ్ ద సేమ్ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్ ఆఫ్ టైప్ 1 వెహికల్స్ ఇన్ 2004 ఓవర్ 2003. అంటే 2003తో కంపేర్ చేసుకుంటే 2004లో ఎంత పర్సంటేజ్ అయితే ఇంక్రీజ్ అయిందో సేమ్ పర్సంటేజు 2005లో కూడా ఇంక్రీజ్ అయిందంట. అంటే 2005 అంటే 2004తో కంపేర్ చేసుకున్నప్పుడు. ఓకేనమ్మా. 2003 to 2004 ఎంత పర్సంటేజ్ ఆఫ్ కార్స్ అయితే ఇంక్రీజ్ అయినాయో, అంటే సెల్లింగ్ అనేది ఎంత పర్సంటేజ్ అయితే ఇంక్రీజ్ అయిందో 2004 నుంచి 2005 కూడా అంతే పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది. అయితే 2005లో సో ఎన్ని కార్స్ సోల్డ్ చేశారో అడుగుతున్నారు. ఓకేనమ్మా. సో ఒకసారి మీరు చూస్తే ఒకసారి క్లియర్గా చూడండి ఇక్కడ మనకు. సో ఏ టైప్ అన్నది టైప్ 1. సో టైప్ 1 కానీ మీరు చూసినట్లయితే టైప్ 1 2003లో ఎంత ఉందమ్మా? 81 ఉంది. 2004లో ఎంత ఉందమ్మా? 107 ఉంది. అంటే ఎంత ఇంక్రీజ్ అయిందండి? 26 ఇంక్రీజ్ అయింది. 26 దేని మీద ఇంక్రీజ్ అయిందమ్మా? 81 మీద. సో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయిందో ఫస్ట్ మనం కనుక్కోవాలి. సో ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయినదండి? 10% 8.1 కదా. 10% 8.1. 30% ఎంత? 24.3. సో 24.3 అంటే మనకు 1.7 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా ఇంకో 2% వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా ఎంత పర్సెంట్ పెరిగిందంటే 32% పెరిగింది. అప్రాక్సిమేట్గా 32% పెరిగింది. అలా ఫిగర్ అండి. అడిగింది కూడా అప్రాక్సిమేట్గా అడిగాడు, సుమారుగా అని అడిగాడు. ఓకేనమ్మా.
అంటే ఇప్పుడు 2003 నుంచి 2004కి సో 32% పెరిగిందంటే 2004 నుంచి 2005కి కూడా 32% పెరగాలి. అసలు 2004లో ఎంత ఉందమ్మా? 107 ఉంది. ఈ 107కి ఇంకొక 23% పెంచాలి, 32% పెంచాలి. అప్పుడు ఇది ఎంత అవుతుందమ్మా? ఇదే ఇయర్ అవుతుంది, 2005 అవుతుంది. అడిగింది కూడా 2005 కదా. 32% అమ్మా. 30% అంటే ఎంత? సో 10% అంటే 10.7, 30% అంటే 32.1 వస్తుంది. 30% ఎంత వస్తుందమ్మా? సో 10% is nothing but 10.7. 30% అంటే 10 3s 30, 3 7s 2.1 అంటే 32.1 వస్తుంది. సో 32.1. 2% అంటే 1% ఎంత? 1.07. 2% అంటే సో 1.07 సో 2.14 వస్తుంది. 2.14 అంటే మనకు ఆల్మోస్ట్ ఎంత వస్తుందమ్మా ఇక్కడ? 30% అంటేనేమో మనకు 32.1. సో ఇంకొక 2% అంటే 2.14 వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా తీసుకుందామమ్మా, అప్రాక్సిమేట్గా తీసుకుందాం. అప్పుడు ఎంత వస్తుందండి? 34.2 అలా వస్తుంది. 34.2 అలా వస్తుంది. 34 తీసుకుందాం అప్రాక్సిమేట్గా. 107 + 34 అంటే ఎంత వస్తుందమ్మా మనకు? 141 వస్తుంది. 141 పాయింట్ సంథింగ్. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో 141 పాయింట్ సంథింగ్ ఉన్నటువంటి ఆప్షన్ ఏంటమ్మా? ఓన్లీ వన్ ఆప్షన్, 141. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో చాలా క్లియర్గా చెప్తున్నానమ్మా ఇక్కడ. 2003తో కంపేర్ చేస్తే 2004కి ఎంత పర్సంటేజ్ అయితే ఇంక్రీజ్ అయిందో 2004 నుంచి 2005కి కూడా అంతే పర్సెంట్ ఇంక్రీజ్ అయింది అన్నాడు. అయితే 2005లో సేల్స్ ఎన్ని అని అడిగారు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 141, అప్రాక్సిమేట్లీ 141. సిమిలర్ క్వశ్చన్ అండి, సిమిలర్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఒకసారి మీ జాగ్రత్తగా చూడండి అమ్మా. సిమిలర్ డేటా ఇంటర్ప్రిటేషన్. ద నెంబర్ ఆఫ్ టైప్ 1 వెహికల్స్ సోల్డ్ ఇన్ 2003 వాజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ సోల్డ్ ఇన్ 2002? సో టైప్ 1 గురించి మాట్లాడుతున్నాడమ్మా. టైప్ 1 సో 2003, టైప్ 1 2003. సో టైప్ 1 2003 is what అమ్మా? 81. 81 was what percentage of total number of vehicles sold in 2002? 2002లో టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అంట, టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్. సో 2002 టోటల్ నెంబర్ ఆఫ్ వెహికల్స్ అంటే మనం ఎన్ని కూడా యాడ్ చేయాలి. సో ఫస్ట్ 10s యాడ్ చేయండి అమ్మా. 7 7 14, 14 24, 38, 38 21, 39 59. సో 59 ఒక 40, 59 40, 99, 990, 990. సో ఇప్పుడు నెంబర్స్ యాడ్ చేయండి అమ్మా. 2 9 11, సో 19, 19 4 23, 23 + 990, సో 1013. సో 81 అనేది 1013లో ఎంత పర్సంటేజ్? 81 అనేది 1013లో ఎంత పర్సంటేజ్? 10% అంటే 101.3. నాకు 81 కావాలి. అంటే అవర్ ఆన్సర్ ఇస్ లెస్ దాన్ 10%. సో ఒకసారి గిని చూడండి అమ్మా, ఆప్షన్ చూడండి. ఒకసారి గిని ఆప్షన్ గిని మీరు చూస్తే సో లెస్ దాన్ 10 మన ఆన్సర్ ఉండాలి, లెస్ దాన్ 10 మన ఆన్సర్ ఉండాలి, లెస్ దాన్ 10, లెస్ దాన్ 10. సో లెస్ దాన్ 10 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనకు 10% తీసుకుంటే ఎంత వచ్చిందండి? 101.3 వచ్చింది. ఓకేనా? కానీ మనకు కావాల్సిన 81 కదా, 81 కదా. అంటే 1% తీసుకుంటే 10.13 వస్తుంది, 8% తీసుకుంటే 18లో వస్తుంది, కానీ 9% తీసుకుంటే 90లో వస్తుంది. అంటే మన ఆన్సర్ ఏమై ఉండాలి? ఆప్షన్ ఏమై ఉండాలి. ఓకేనమ్మా? సో 10% అంటే 101, 10 కన్నా తక్కువ ఉండాలి, కానీ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 1% తీసుకుంటే 10 పాయింట్ సంథింగ్, 8% తీసుకుంటే 80 పాయింట్ సంథింగ్ అంటే 81. సో అప్రాక్సిమేట్లీ యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 8%. సో సేమ్ డేటా ఇంటర్ప్రిటేషన్ అమ్మా. అనదర్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇయర్స్ was the sales of type 2 vehicles was approximately 25% of the type 5 vehicles? చూడమ్మా, క్రింద పేర్కొన్న ఏ సంవత్సరంలో టైప్ 2 వెహికల్స్ వాహనాల యొక్క అమ్మకాలు టైప్ 5 వాహనాల్లో సుమారు 25% ఉన్నాయి. సో టైప్ 5 అంటే చివర, టైప్ 5 అంటే ఏంటమ్మా? చివరివే కదా. సో టైప్ 2లో, టైప్ 4లో టోటల్ అమ్మకాల్లో 25% ఏ ఇయర్లో ఉన్నాయి ఇక్కడ చూద్దాం. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఏందమ్మా? 2000 ఇయర్లో చూస్తే టైప్ 2 ఎన్నమ్మా ఇక్కడ? 64. ఈ 64 అనేది ఈ 340లో 25%? కాదు, ఎందుకంటే 340ని హాఫ్ చేస్తే 170, 170ని హాఫ్ చేస్తే 85. అంటే దీంట్లో 25% తీసుకుంటే 85 వస్తుంది, కానీ ఇక్కడ ఎంత ఉంది? 64 ఉంది. అంటే మనకు 25% సమానం అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ ఏ ఇయర్ ఉందమ్మా? 2002 ఉంది. 2002లో ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా? 79 ఉన్నాయి. ఇక్కడ ఎంత ఉందంటే 404. 404లో హాఫ్ చేస్తే 202, 202లో హాఫ్ చేస్తే 101. 25% తీసుకుంటే 101 వస్తుంది, కానీ ఇక్కడ 79 ఉంది. అంటే మీ ఆన్సర్ 2002 కూడా కాదు. 2004 తీసుకున్నామా? ఇక్కడ 112 ఉంది,
ఇక్కడ 442 ఉంది. 442ను హాఫ్ చేస్తే 442ను హాఫ్ చేస్తే మనకి ఎంత వస్తుందండి? 442ను హాఫ్ చేస్తే 221 వస్తుంది. 221 హాఫ్ చేస్తే 110.5 వస్తుంది. 110.5 వస్తుంది. సో 110.5 అనేది ఇక్కడికి మీరు చూస్తే సో మనకు ఎగ్జాక్ట్గా 25% వస్తుందండి. సో ఇది మనకు అప్రాక్సిమేట్గా వస్తుంది కానీ ఎగ్జాక్ట్గా రావట్లేదు. 2003 చూద్దాం. సో 2003 ఏంటమ్మా? 411లో 25% అంటే 93 వస్తుందా? 25% అంటే 411 హాఫ్ చేస్తే సో అప్రాక్సిమేట్గా మనకు 205 వస్తుంది, అంటే 102 వస్తుంది. అంటే 2003 కూడా కాదు, అంటే సో అప్రాక్సిమేట్గా ఉన్నది ఏంటమ్మా? 2004 అనేది. సో 442లో 25% అంటే అప్రాక్సిమేట్గా ఏ ఇయర్లో ఉందంటే 2004లో ఉంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ ఎంతమ్మా? సో 6th one. The percentage increase in the sales in 2003 over the previous year was maximum for which type of vehicles? 2003లో గత సంవత్సరంతో పోలిస్తే అమ్మకాల శాతం ఏ రకానికి గరిష్టంగా ఉంది? 2003తో పోలిస్తేనమ్మా, 2003తో పోలిస్తే ద పర్సంటేజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్స్ ఇన్ 2003 ఓవర్ ద ప్రీవియస్ ఇయర్. 2003 సంవత్సరంలో ప్రీవియస్ ఇయర్తో పోలిస్తే అన్నాడు. అంటే 2003కి ప్రీవియస్ ఇయర్ ఏమవుతుందండి? 2003కి చూడమ్మా, 2003కి ప్రీవియస్ ఇయర్ ఏమవుతుంది? 2002 అవుతుంది. 2002 అవుతుంది. ఓకేనమ్మా? 2002 అవుతుంది. చూడండి ఏ టైప్ ఉందో చూద్దాం. ఇక్కడ ఎంత పెరిగిందండి? ఇక్కడ ఎంత పెరిగింది? సో 72 to 81 అంటే సో 9 పెరిగింది. 9/72 9/72 అంటే 1/8 వస్తుంది. 9/72 అంటే ఎంతమ్మా? 1/8. సో 1/8 అంటే ఎంతమ్మా? 12.5%. 12.5%. ఇది ఏంటమ్మా? టైప్ 1. నెక్స్ట్ టైప్ 2 చూసుకుంటే ఇక్కడ ఎంత పెరిగిందమ్మా? టైప్ 2 చూసుకుంటే మనకి ఎంత పెరిగింది? సో 14 పెరిగింది. సో 14 దేని మీద పెరిగిందమ్మా? 79 మీద పెరిగింది. 79 మీద పెరిగింది. అంటే అప్రాక్సిమేట్గా ఇది 20% దగ్గరగా ఉంటుంది. చూద్దాం, 20% దగ్గరగా ఉంటుంది. సో ఇక్కడ ఎంత పెరిగిందండి? 32 పెరిగింది. సో 32 దేని మీద పెరిగిందమ్మా? సో 248 మీద పెరిగింది. 248 మీద అంటే 248 10% అంటే 24, 5% అంటే 12 వస్తుంది అప్రాక్సిమేట్గా. 12 + 24 అంటే 36. అంటే దిస్ ఈజ్ లెస్ దాన్ 15%. దిస్ ఈజ్ లెస్ దాన్ 15%. ఇక్కడ ఎంత పెరిగిందంటే 31 పెరిగింది. 31 దేని మీద పెరిగిందమ్మా? 210 మీద పెరిగింది. ఓకేనమ్మా? అంటే 30/210 అంటే అప్రాక్సిమేట్గా 1/7 వస్తుంది. 1/7 అంటే 14/2/7 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? 14/2/7 వస్తుంది. 14/2/7 వస్తుంది. సో ఇక్కడ ఎంత పెరిగిందండి? ఓన్లీ 7 పెరిగింది. 7 అనేది 404 మీద. దీన్ని నెగ్లెక్ట్ చేయొచ్చు, ఎందుకంటే లెస్ దాన్ 10% అవుతుంది. అంటే మన ఆన్సర్ ఇచ్చిన ఆప్షన్స్లో ఏమున్నాయో చూద్దాం. ఇచ్చిన ఆప్షన్స్ ఏమున్నాయమ్మా? టైప్ 2, టైప్ 1, టైప్ 3 అండ్ టైప్ 5. టైప్ 5 అయితే కాదు కదా? టైప్ 5 అయితే కాదు. టైప్ 5 అయితే కాదు, ఎందుకంటే సో టైప్ 5లో లెస్ దాన్ 10% మిగిలింది. అంటే 1, 2, 3లో ఏమి ఉండాలి? ఇప్పుడు మనం చూడాల్సింది 1, 2, 3లో మాత్రమే. 1, 2, 3. సో 4 అనేది ఆప్షన్లో లేదు. అసలుకి 4 అనేది ఆప్షన్లో లేదు. 1, 2, 3లోనే మనం చూడాలి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 12.5 వచ్చిందండి. ఇక్కడ ఎగ్జాక్ట్గా 12.5 వచ్చింది. ఇక్కడికి మీరు చూస్తే 14/79. 10% తీసుకుంటే ఎంత వస్తుందమ్మా? 10% తీసుకుంటే 7.9 వస్తుంది. ఇంకా మనకు స్టిల్ ఎంత కావాలండి? మనకి ఇంకా 7.9 తీసుకుంటే ఇంకా స్టిల్ మనకు ఇది అప్రాక్సిమేట్ 8 అనుకుంటే ఇంకో 6.1 రావాలి. 6.1 కావాలి. సో ఇక్కడ నేను ఒక 5% తీసుకున్నాను అనుకోండి. 6.1 అంటే ఆల్మోస్ట్ నాకు 8% తీసుకోవచ్చు. 6.1 అంటే 7% తీసుకోవచ్చు. 7% తీసుకున్నాం అనుకోండి. 7% తీసుకుంటే ఎంత వస్తుంది అంటే అప్రాక్సిమేట్గా మనకు 7 × 79 అంటే 770 × 490 7 9 63 63 + 490 5.93 అలా వస్తుంది. 5 పాయింట్ సంథింగ్ వస్తుంది. దీనికి 5 పాయింట్ సంథింగ్ యాడ్ చేస్తే 14 వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అప్రాక్సిమేట్గా. అంటే ఇది అప్రాక్సిమేట్గా ఎంత పర్సెంట్ అమ్మా? 17%. అప్రాక్సిమేట్గా 17 పాయింట్ సంథింగ్ ఉంటుంది. ఇదేమో లెస్ దాన్ 15, ఇదేమో 12.5 ఎగ్జాక్ట్గా. అంటే ఎక్కడ మ్యాక్సిమం ఉందండి? ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఎక్కడ మ్యాక్సిమం ఉంది? టైప్ 2 కార్స్లో ఉంది. సో టైప్ 2 కార్స్ ఇస్ ద మ్యాక్సిమం. అంటే మీ ఆన్సర్ ఏమై ఉండాలండి ఇక్కడ? సో టైప్ 2 అంటే ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో టైప్ 2 2003 సంవత్సరంలో గత సంవత్సరంతో పోలిస్తే 2003కి గత సంవత్సరం 2002తో పోలిస్తే సో టైప్ 2 కార్ల శాతము ఎక్కువ పెరిగింది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. నెక్స్ట్ అమ్మా, విష్ణు ట్రావెల్డ్ ఈక్వల్ డిస్టెన్సెస్. అమ్మ అండర్లైన్ ఆల్ ఆఫ్ యూ. ఈక్వల్ డిస్టెన్సెస్ ఎట్ స్పీడ్స్ ఆఫ్ 10 km/h, 30 km/h, 8 km/h and took a total of 15.5 minutes to complete it. So find the total distance he traveled in terms of kilometers. విష్ణు గంటకు 10 కిలోమీటర్ల వేగంతో, 30 కిలోమీటర్ల వేగంతో మరియు గంటకి 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నాడు. మరియు పూర్తి చేయడానికి మొత్తం 15.5 నిమిషాలు పట్టింది. అతను ప్రయాణించిన మొత్తం దూరం కిలోమీటర్లో కనుగొనండి.
సో ఇక్కడికి మీరు చూస్తే ఈక్వల్ డిస్టెన్స్ సమాన దూరాలను ఇచ్చున్నాడండి. తెలుగులో అది ఓడి పడలేదు. సమాన దూరాలు 3 భాగాలుగా చూడాలండి. 3 సమాన దూరాలని 3 వేరు వేగాలతో వెళ్ళాడు. అంటే మన ఆన్సర్ ఖచ్చితంగా 3కు మల్టిపుల్ ఉండాలి. సో 3కు మల్టిపుల్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది. డైరెక్ట్గా క్లిక్ చేయొచ్చు. నో నీడ్ టు వెరిఫై. ఒక 2 ఆప్షన్స్ ఉంటే వెరిఫై చేయాలి, కానీ ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి డైరెక్ట్గా వెరిఫై చేయకుండా డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. సో కావాలంటే మీరు వెరిఫై కావాలంటే ఇక్కడ క్లాస్ కాబట్టి నేను చెప్తాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అయితే డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. మీకు కావాలని చూడండి. 3 సమాన దూరాలు 3 కిలోమీటర్లు అంటే ఒక్కొక్క భాగంలో 1 కిలోమీటర్. 1 కిలోమీటర్ ఎంత వేగంతో? 10 కిలోమీటర్ల వేగంతో 1/10 ప్లస్ 1 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల వేగంతో 1/30 ప్లస్ సో 1 కిలోమీటర్ 8 కిలోమీటర్ల వేగంతో. మనకు అన్ని నిమిషాల్లో ఇచ్చాడు కాబట్టి 15.5 నిమిషాల్లో ఇచ్చాడు కాబట్టి ఇంటూ ఏం చేస్తారంటే 60 చేయండి. నిమిషాల్లో మార్చాలి కదా ఇంటూ 60 చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడేమో 6 మినిట్స్ వస్తుంది, ఇక్కడేమో 2 మినిట్స్ వస్తుంది. 6 + 2 8, ఇక్కడ 7.5 మినిట్ వస్తుంది. 7.5 + 8 అంటే 15.5 వచ్చిందా లేదా? ఖచ్చితంగా వస్తుంది. అలా వెరిఫై చేయక్కర్లేదు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా అటాక్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ అమ్మా. Hassan is twice as good as work as Kamal and together they finish the piece of work in 29 days. So in how many days will Kamal and Kamal alone working together to finish the whole work? చూడమ్మా, హెసన్ కమల్ కంటే 2 రెట్లు మంచి పనివంతుడు. మంచి పనివంతుడు అంటే ఎఫిషియన్సీ ట్వైస్ అని అర్థం. ఓకేనండి. మంచి అంటే బుద్ధిలో మంచి అని కాదు. సో ఎఫిషియన్సీలో సామర్థ్యంలో గొప్ప అని అర్థం. సో ఇద్దరు కలిసి 29 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు ఇద్దరు కలిస్తే. అయితే కమల్ ఒంటరిగా పనిచేస్తే ఎన్ని రోజులు పూర్తి చేస్తాడు? ఇప్పుడు చూడమ్మా, హెసన్ కమల్ కంటే ట్వైస్ పనివంతుడు. అంటే కమల్ ఎఫిషియన్సీ 1 భాగం అనుకుంటే హెసన్ ఎఫిషియన్సీ ఎన్ని భాగాలు అవ్వాలమ్మా? 2 భాగాలు అవ్వాలి. కమల్ ఎఫిషియన్సీ 1 భాగం అనుకుంటే హెసన్ 2 రెట్లు పనివంతుడు కాబట్టి 2 భాగాలు అవ్వాలి. అంటే కమల్ రోజుకు ఒక పని చేస్తే హెసన్ 2 పనులు చేస్తాడు. ఇద్దరు కలిసి రోజుకి ఎన్ని చేస్తారు? 3 చేస్తారు. ఇద్దరు కలిసి రోజుకు 3 చేస్తారు. ఇద్దరు కలిసి రోజుకు 3 పనులు చేస్తారు. అప్పుడు 29 రోజులు పడుతుంది అంటే మొత్తం పని ఎంత ఉండాలి? 87 ఉండాలి. మొత్తం పని ఎంత ఉండాలి? 87 ఉండాలి. మొత్తం పని ఎంత ఉండాలి? 87 ఉండాలి. ఇప్పుడు ఆ 87 ఎవరు చేయాలి? కమల్ ఒక్కడే చేయాలంట. కమల్ రోజుకి ఎంత చేయగలడు? 1 చేయగలడు. రోజుకు 1 చెప్పిన 87 పనులు చేయడానికి 87 రోజులు పడుతుంది. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ సి. ఏ వాటర్ ట్యాంక్ హ్యాస్ 2 holes. The first hole alone empties the tank in 9 minutes. Second hole alone empties the tank in 6 minutes. If water leaks out at a constant rate, so how many minutes does it take if both the holes together empty the tank? సో 2 రంధ్రాలు ఉన్నాయంట. మొదటిది మాత్రమే అయితే 9 నిమిషాలు ఖాళీ చేస్తుంది. ఓకేనమ్మా. రెండోది మాత్రమే అయితే 6 నిమిషాలు ఖాళీ చేస్తుంది. అడిగింది ఇద్దరు కలిసి సో ఎన్ని నిమిషాలు ఖాళీ చేస్తారు? ఇద్దరు కలిసి 2 నిమిషాలు ఖాళీ చేస్తారు. సింపుల్ క్వశ్చన్ అండి. సో xy/x+y చేయొచ్చు, లేదంటే ఎల్సిఎం తీయొచ్చు. సో ఎల్సిఎం ఎంతమ్మా? 9కి 6కి ఎల్సిఎం ఎంత? 18. సో 9 2s 9 6 3s అంటే ఇది 2 ఖాళీ చేస్తుంది, 3 ఖాళీ చేస్తుంది. మొత్తం 18 ఖాళీ చేయడానికి నిమిషానికి 5 లీటర్లు చెప్పున. సో మొత్తం 18 ఖాళీ చేయడానికి 18/5. సో 18/5 అంటే ఏంటమ్మా? 3/5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3/5. సో 5 3s 15, రిమైండర్ ఇస్ 3/5. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 3/5. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ ఉమెన్ ఇన్వెస్ట్ 2000 రూపీస్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఈచ్ ఇయర్ ప్రతి సంవత్సరం అంటుంది ఎట్ 5% కాంపౌండ్ ఇంట్రెస్ట్. హౌ మచ్ విల్ హర్ ఇన్వెస్ట్మెంట్ బి ఎట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్? సో ఒక మహిళ ప్రతి సంవత్సరం ప్రారంభంలో 2000 రూపాయలు 5% చక్రవడ్డీ చొప్పున పెట్టుబడి పెడుతుంది. 2 సంవత్సరాల చివరిలో ఆమె పెట్టుబడి ఏమిటి? చూడమ్మా, ఇనిషియల్గా ఎంత పెట్టిందమ్మా? 2000 రూపాయలు పెట్టింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 5%. కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీ ఎంతమ్మా? 5%. 10% అంటే 200 కదా. 5% అంటే 100. 5% అంటే ఎంత? 100. అప్పుడు మొత్తం ఎంత అవుతుందంటే 2100 అవుతుంది. మొత్తం ఎంత అవుతుందంటే 2100 అవుతుంది. ఇక్కడ మొదటి సంవత్సరం తర్వాత 2100 అయింది. ఇది వచ్చే సంవత్సరానికి ఏమవుతుంది? అసలు అవుతుంది. కానీ ఆమె ప్రతి సంవత్సరం ప్రారంభంలో ఇంకో 2000 కూడా ఇన్వెస్ట్ చేస్తుంది కదా. ఇంకో 2000 రూపాయలు కూడా ఇన్వెస్ట్ చేస్తుంది. అప్పుడు మొత్తం ఎంత ఉంటుందమ్మా? 4100 ఉంటుంది ప్రారంభంలో. ఇది 2వ సంవత్సరం ప్రారంభంలో. సో 2వ సంవత్సరం ప్రారంభంలో 4100 ఉంది. సో 4100. దీని మీద మళ్ళీ 5% క్యాలిక్యులేట్ చేయాలి కదా. 10% అంటే 410, 5% అంటే 205. అప్పుడు ఎంత అవుతుందండి? 4305 అవుతుంది. ఇది ఎప్పుడమ్మా? 2వ సంవత్సరం చివరిలో. అడిగింది కూడా 2వ సంవత్సరం చివరిలోనే. సో 2వ సంవత్సరం చివరిలో ఎంతమ్మా? 4305. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 4305. ఫైండ్ ద 4th ప్రపోర్షనల్ టు అన్నాడండి. 2, 3, 6కు అనులోమానుపాతంలో ఉన్న 4వది కనుగొనండి.
అనులోమానుపాతంలో ఉండడం అంటే ఏంటంటే ఫోర్త్ ప్రపోర్షన్ అంటే మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? ఫోర్త్ ప్రపోర్షన్ అంటే ఇదే కదా, ఓకేనమ్మా. సో ప్రొడక్ట్ ఆఫ్ ద మీన్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ద ఎక్స్ట్రీమ్స్, ఓకేనమ్మా. సో ఇక్కడ చూడమ్మా, మనం 2:3 6:D, మనకు D కావాలి అంటే 3 × 6 ఈజ్ ఈక్వల్ టు 3 × 6 ఈజ్ ఈక్వల్ టు వాట్ అమ్మా 2 × D. సో 2 టేబుల్లో ఇది ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 3 టైమ్స్ పోతుంది. 3 3 ఈజ్ హౌ మచ్ అమ్మా? 9. సో యువర్ ఆన్సర్ ఈజ్ వాట్ అమ్మా? ఆప్షన్ ఏ. Mr. Murthy invested 16,000 rupees in a scheme. How much will he get on maturity if he invested at 20% per annum compound interest for 9 months compounded quarterly? మూర్తి ఒక పథకంలో 16,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. ఒకవేళ అతను 9 నెలల కొరకు సంవత్సరానికి 20% వడ్డీ రేటుతో, చక్ర వడ్డీ రేటుతో 3 నెలలు కలపబడే విధంగా, ప్రతి 3 నెలలకు లెక్కెట్టే విధంగా ఇచ్చినట్టయితే అతనికి వచ్చేటువంటి చక్ర వడ్డీని కనుగొనండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండమ్మా, కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్వార్టర్లీ అడిగితే, ప్రతి 3 నెలలకి లెక్కెట్టండి అని అడిగితే మీరు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే వడ్డీ రేట్ని 1/4 తీసుకోవాలి. వడ్డీ రేట్ని 1/4 తీసుకోవాలి. వడ్డీ రేట్ని ఎంత తీసుకోవాలమ్మా? 1/4 తీసుకోవాలి. సార్ ఎందుకు సార్ మీరు 1/4 తీసుకుంటున్నారు? వడ్డీ రేట్ ఎప్పుడు కూడా సంవత్సరానికి లెక్కెడతాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్వేస్ క్యాలిక్యులేటెడ్ ఫర్ 1 year. కానీ అతను ప్రతి 3 నెలలకు అడుగుతున్నాడు. సంవత్సరంలో 3 నెలలు ఉంటాయి, 4 క్వార్టర్స్ ఉంటాయి, అందుకని 4తో డివైడ్ చేయాలి. 12 నెలలకి 20% అయితే 3 నెలలకి 5%. ఇప్పుడు మనకు మొత్తం కూడా 9 నెలలకు కావాలి, 9 మంత్స్కి కావాలి. 9 మంత్స్ కంటే ఎన్ని క్వార్టర్స్ ఉంటాయమ్మా? 3 క్వార్టర్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం 3 సైకిల్స్ వేయాలి. 3 సైకిల్స్ వేసి మనం చక్ర వడ్డీని మాత్రమే కనుక్కోవాలి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రమే కనుక్కోవాలి. అసలు ఎంతమ్మా? 16,000. ఈ 16,000లో 5% అంటే ఎంతమ్మా? 16,000లో 5% అంటే ఎంత? 800. 5% అంటే ఎంతమ్మా? 800. ఇది మొదటి 3 నెలలకు వడ్డీ. రెండో 3 నెలలకు వడ్డీ ఎలా కనుక్కుంటామంటే మొదటి 3 నెలల వడ్డీ ప్లస్ వడ్డీ మీద వడ్డీ. అంటే ఈ 800 మీద మళ్ళీ 5% కనుక్కోవాలి. 10% అంటే 80, 5% అంటే ఎంత? 40. ఇది ఎన్నో సంవత్సరం వడ్డీ అమ్మా? రెండవ క్వార్టర్ వడ్డీ, సెకండ్ క్వార్టర్ వడ్డీ. మూడో క్వార్టర్ వడ్డీ అంటే రెండో క్వార్టర్ వడ్డీ ప్లస్ వడ్డీ మీద వడ్డీ. మళ్ళీ దీని మీద ఎంత శాతం కనుక్కుంటాము? 5%. 10% అంటే 84, 5% ఎంతమ్మా? 42. అప్పుడు ఎంత అవుతుందండి? మొత్తం కూడా 882 అవుతుంది. 882. ఇప్పుడు చూడమ్మా, ప్రతి దాంట్లో కూడా 800 ఉంటుంది. 8 2400, 40 82 122. అంటే 122 + 2400, సో 2552. 2500 సో 522. 2522 అలా ఫిగర్ అండి. ఇక్కడ 40 82 122 అంటే మనకు 22తో ఎండ్ అవ్వాలి ఆన్సర్. సో 22తో ఎండ్ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి. The cash differences between the selling price of an article at 4% and 6% is 3. The ratio of the selling prices is what? 4% మరియు 6% లాభంతో అమ్మినటువంటి వస్తువు యొక్క నగదు అమ్మకపు ధరలో వ్యత్యాసం 3 రూపాయలైనా సో 2 అమ్మకపు ధరల నిష్పత్తి ఎంత? ఇప్పుడు చూడమ్మా, ఒక వస్తువు 4% లాభానికి అమ్ముతున్నామంటే 4% ప్రాఫిట్కి అమ్ముతున్నామంటే దాన్ని మనం 104% అమ్మినట్టు. ఎందుకంటే 100% కాస్ట్ ప్రైస్ ఉంటుంది కాబట్టి. సో 4% లాభానికి అమ్ముతున్నామంటే 104. ఒకవేళ వాడు 4% నష్టానికి అమ్ముతున్నాను అనుకోండి, అప్పుడు 96 తీసుకోవాలి. 4% లాభం అన్నాడు కాబట్టి 104 తీసుకోవాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ 6% లాభం అన్నాడమ్మా. 6% లాభం అంటే ఎలా తీసుకోవాలమ్మా? 106 తీసుకోవాలి. ఎంత తీసుకోవాలమ్మా? 106 తీసుకోవాలి. అలా ఫిగర్ అండి. ఇది 104, అది 106. ఇప్పుడు నిష్పత్తి అడుగుతున్నారు కాబట్టి ఇది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందండి. సో 52:53. 52 వాట్ అమ్మా? 53. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ అండి, మిస్టర్ కిరణ్ సోల్డ్ ఏ బస్ ఫర్ 18,700 ఎట్ ఎ లాస్ ఆఫ్ 15%. ఎట్ వాట్ ప్రైస్ ద బస్ బీ సోల్డ్ టు గెట్ ఎన్ ప్రాఫిట్ ఆఫ్ 15%? చూడమ్మా, ఒక బస్సుని 18,700 రూపాయలకు అమ్మినప్పుడు అతనికి 15% నష్టం వచ్చిందండి. మీకు ఇప్పుడే చెప్పాను. 15% నష్టాన్ని మనం ఎలా రాసుకుంటాం? నష్టం వచ్చిందంటే తీసేయాలి. నష్టాన్ని ఎలా రాసుకుంటాం? 85%. 15% తీసేసి రాసుకుంటాం. అంటే కొన్న విలువలో 85% అంటే సో 18,700. అదే వస్తువుని 15% లాభానికి అమ్ముకోవాలి అంటే 15% లాభము, 15% ప్రాఫిట్కి అమ్ముకోవాలి. ప్రాఫిట్ అంటే యాడ్ చేయాలి, అంటే 115%. సో 115% ఆఫ్ సిపి ఈజ్ హౌ మచ్? 115% ఆఫ్ సిపి ఈజ్ హౌ మచ్? చూడండమ్మా, ఒకసారి మీరు జాగ్రత్త చూస్తే సో 5 టేబుల్లో 517 టైమ్స్, 523 టైమ్స్. సో 17 ఎన్ని టైమ్స్ పోతున్నాం? ఇది 1100 టైమ్స్ పోతుంది. సో 1100 టైమ్స్ ఆఫ్ సో 23. ఓకేనమ్మా. అంటే మనకు ఒకసారి మీరు చూస్తే
2 zeros తో ఎండ్ అవ్వాలి మన ఆన్సర్ అనేది ఇక్కడ 2 zeros తో మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి 2 zeros తో ఎండ్ అవ్వాలి. సో 2 zeros తో ఎండే ఆప్షన్ ఒకటే ఉందండి. 2 zeros తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది. మళ్ళీ మల్టిప్లై చేయక్కర్లేదు. మల్టిప్లై చేసినా నో ప్రాబ్లం. 23 11 times, 23 10 times 230, 23 1 23, 23 plus 230 253. 253 పక్కన 2 సున్నాలు పెట్టుకుంటే 25333300. అలా ఫిట్ చేయండి. లేదా 2 zeros తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది. అన్నెసరీగా క్యాలిక్యులేట్ చేయకూడదు. సో అవసరం ఉన్నప్పుడే మనం చూపించాలి. సో ఏ మొబైల్ plan cost 32 rupees for 6 minutes. What is the approximate cost in terms of rupees for 4 minutes? అంటే 6 నిమిషాలు మొబైల్ ఫోన్ మాట్లాడితే మీకు 32 రూపాయలు బిల్ వస్తుంది. 6 నిమిషాలు మాట్లాడితే 32 రూపాయలు బిల్ వస్తుంది. 4 నిమిషాలు మాట్లాడితే ఎంత బిల్ వస్తుంది అంటున్నాడు అంతే. చూడమ్మా 6 నిమిషాలకి 32 రూపాయలు అయితే చూడమ్మా 6 నిమిషాలకి 32 రూపాయలు బిల్ వస్తే 4 నిమిషాలకి ఎంత బిల్ వస్తుంది అంటున్నాడు అంతే. ఓకేనమ్మా 4 నిమిషాలకి. సో 2 టేబుల్లో చూడమ్మా 2 3 times 2 2 times. సో 2 into 32 అంటే 64. 64/3. 64/3. సో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పెద్దాం అది 321 times. సో 63 వస్తుంది. అంటే మన ఆన్సర్ సో 21.1/3 వస్తుంది. 1/3 అంటే 0.3తో ఎండ్ అవ్వాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 21.3. 21.3. సో 21.3 ఆప్షన్స్ అనేవి చాలా క్లోజర్గా ఉన్నాయి కాబట్టి చేస్తున్నాం. 321 times 63. 63 అంటే 1/3. రిమైండర్ ఇస్ 1/3. 1/3 అంటే 0.3. 0.3తో ఎండే ఆప్షన్ ఒకటే ఉంది. ఓకేనమ్మా. సో కంప్యూట్ అంటే సింప్లిఫై చేయమంటున్నాడమ్మా దీన్ని మనం. సో 139 టేబుల్లో ఎన్ని టైమ్స్ పోయిద్దాం ఇది 8 టైమ్స్ పోయింది. సార్ మీకు అంత ఫాస్ట్గా ఎలా చెప్పారు సార్? ఇక్కడ 9 ఉంది, 1లో స్థానంలో ఇక్కడ 2 ఉంది. 9 టేబుల్లో 2 యూనిట్ డిజిట్ వచ్చేది ఒక 8 టైమ్స్ మాత్రమే. మీరు 9 టేబుల్ అంతా కావాలని చదువుకోండి. 9 టేబుల్లో 2 అనేటువంటి యూనిట్ డిజిట్ వచ్చేది ఒక 8 టైమ్స్ మాత్రమే. అలా డైరెక్ట్గా చెప్పవచ్చు. ఓకేనమ్మా. 8 - 5 అంటే ఎంతమ్మా 3. సో +3. 8 - 3 అంటే 8 - 5 అంటే ఎంత 3. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ ఆప్షన్ డి. 3 men dig a hole in 10 days. How many days would it take for 5 men to dig the same hole? చూడమ్మా 10 రోజుల్లో 3 వ్యక్తులు ఒక రంధ్రాన్ని తవ్వారు. 5 మంది పురుషులు అదే రంధ్రాన్ని తవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది? సో మీ అందరికీ కూడా తెలుసమ్మా యూనిటరీ మెథడ్. ఓకేమ్మా ఏకవస్తు మార్గము. సో 10 రోజుల్లో M1 D1 10 రోజుల్లో 3 వ్యక్తులు తవ్వితే 5 మంది పురుషులు అదే రంధ్రాన్ని ఎన్ని రోజుల్లో తవ్వుతారు? ఓకేనా. M1 D1 = M2 D2. సో 5 టేబుల్లో 10 అనేది 2 టైమ్స్ పోతుందండి. 2 3 జార్స్ ఎంతమ్మా 6. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 6. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ దిస్ సింప్లిఫికేషన్ ఫామ్? చూడండి ఒకసారి మీకు చూస్తే ఆల్ ఆఫ్ యూ ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డెసిమల్స్ ఉన్నాయండి. దాన్ని ఎలా రాస్తున్నా అంటే ఇలా రాస్తున్నాను చూడండి. 55 × 4.5/81 రాయొచ్చు కదా ఇలా. ఈ 2 డెసిమల్స్కి ఈ 2 డెసిమల్స్ క్యాన్సిల్ చేశా. సో 9 టేబుల్లో క్యాన్సిల్ చేస్తున్నానమ్మా. 9 9s are 9. 0.5 టైమ్స్. ఓకేనమ్మా. 0.5 అంటే 1/2 కదా. ఆ 2 కిందకి వస్తే ఏమవుతుందండి 0.5 అంటే 1/2 కదా. ఆ 2 కిందకి వస్తే ఏమవుతుంది మల్టిప్లై అవుతుంది. అంటే 55/18. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 55/18. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. దీన్ని సింప్లిఫై చేయమంటున్నారండి. 2x² అంటే ఎంతమ్మో 4x² -4y² -16x². ఇప్పుడు చూడండి 16x² నుంచి ఒక 4x² తీసేస్తే -12x² -4y². ఈ విధంగా ఉన్నటువంటి ఆప్షన్ ఏంటండి -12x² ఉండాలి. దాని తర్వాత -4y² ఉండాలి. సో ఆ విధంగా ఉన్న ఆప్షన్ ఏంటమ్మా ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో వాట్ ఈజ్ 15% ఆఫ్ 34 అండి. 10% అంటే 3.4. 5% అంటే 1.7. 3.4 + 1.7 సో 5.1. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 5.1. 5.1 లేదా 1534 టైమ్స్ చేయండి. 1530 times 450. 15 4s are 60. 60 + 450 510. పర్సంటేజ్ ఉంది కాబట్టి 2 డెసిమల్స్ పెట్టుకుంటే 510లో 2 డెసిమల్స్ పెట్టుకుంటే 5.1 అలాగూ చేయొచ్చు. మిస్టర్ రాజేష్ బై ఏ టాయ్ ఫర్ 27.50 అండ్ సెల్స్ ఇట్స్ ఫర్ 28.60. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్. కొన్న విలువ ఇచ్చాడు, అమ్మిన విలువ ఇచ్చాడు, లాభ శాతం కనుక్కోమంటున్నాడు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాభం ఎంత వచ్చింది? లాభం ఎంత వచ్చిందంటే 1.1 వచ్చింది. లాభం ఎంత వచ్చిందమ్మా 1.1 వచ్చింది. మనకు కావాల్సిన లాభ శాతం కావాలి. ఆ 1.1 అనేది దేని మీద క్యాలిక్యులేట్ చేయాలి? కొన్న విలువ మీద క్యాలిక్యులేట్ చేయాలి. కొన్న విలువ ఎంత 27.5 × 100. నేనేమంటున్నానంటే ఇక్కడ డెసిమల్కి క్యాన్సిల్. ఇక్కడ ఒక డెసిమల్ ఉంది, ఇక్కడ ఒక డెసిమల్ ఉంది. డెసిమల్ క్యాన్సిల్ అయిపోద్ది. 11 1s are
1125 టైమ్స్ 1125 టైమ్స్ అంటే 275 కదా 1125 టైమ్స్ 25 10 టైమ్స్ 250 25 1 జాస్ 25 25 ప్లస్ 250 275 25 1 జాస్ 25 4 జార్ సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్ 4%. లాభ శాతం 4%. If the product of the two numbers is 3026 and their LCM is 89, then their HCF is how much? రెండు సంఖ్యల లబ్ధము 3026 అయితే వాటి కసాకి 89 అయితే వాటి గసాబా ఎంత? మీ అందరికీ కూడా ఒక బేసిక్ ప్రాపర్టీ తెలుసు, ప్రొడక్ట్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో అంటే రెండు సంఖ్యల లబ్ధము ఈజ్ ఈక్వల్ టు వాటి కసాగు మరియు గసాబా లబ్ధానికి సమానం. రెండు సంఖ్యల లబ్ధం వాళ్ళే ఇచ్చారండి, 3026 అని వాళ్ళే ఇచ్చారు. సో ఈజ్ ఈక్వల్ టు కసాగు మరియు గసాబా లబ్ధానికి సమానం. గసాబా మనం కనుక్కోవాలమ్మా, గసాబా మనం ఏం చేయాలమ్మా కనుక్కోవాలి. సో ఒకసారి మీ జాగ్రత్త చూడమ్మా. సో 9 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుందండి? 9 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది? ఓన్లీ 4 టైమ్స్ వస్తుంది. 9 టేబుల్ మొత్తం చదువుకోండి, 9 టేబుల్ మొత్తం చదువుకుంటే 9 టేబుల్లో 6 ఎప్పుడు వస్తుంది అంటే 4 టైమ్స్ వస్తుంది. అంటే మన ఆన్సర్ 4తో ఎండ్ అవ్వాలి. మన ఆన్సర్ దేంతో ఎండ్ అవ్వాలమ్మా? 4తో ఎండ్ అవ్వాలి. సో మన ఆన్సర్ 4తో ఎండ్ అవ్వాలి. సో 4తో ఎండ్ ఆప్షన్ ఏముందమ్మా? ఒకటే ఉంది, 34. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, మనం చేయక్కర్లేదు. 9తో మనకి ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 9 ఉంది. 9 టేబుల్లో 6 పోవాలంటే 4 టైమ్స్ మాత్రమే అవుతుంది. ఇక 9 3 జాస్ 27 అవుతుంది, 9 5 జాస్ 45 అవుతుంది, 9 జాస్ 81 అవుతుంది. అంటే మనకు యూనిట్ డిజిట్ అనేది సో 6 రావాలంటే సో ఖచ్చితంగా 4తో ఎండ్ అవ్వాలి. నెక్స్ట్ అండి, హేమా టేక్స్ టోటల్ ఆఫ్ 9 hours 55 minutes టు వాక్ సర్టన్ డిస్టెన్స్ అండ్ దెన్ సైక్లింగ్ బ్యాక్ టు ద సేమ్ ప్లేస్ ఫ్రమ్ ద వేర్ హీ స్టార్టెడ్. సో షీ కుడ్ వాక్ బోత్ వేస్ ఇన్ 12 hours 30 minutes. ద టైమ్ షీ టేక్ టు సైకిల్ బోత్ వేస్ ఇస్ హౌ మచ్? హేమ ఒక ప్రదేశం నుండి ఒక నిర్దిష్ట దూరం నుంచి తిరిగి సైకిల్ మీద ప్రయాణించడానికి మొత్తం కలిపి 9 గంటల 55 నిమిషాలు పట్టింది. ఓకేనమ్మా, 9 గంటల 55 నిమిషాలు పడుతుంది. అదే రెండు వైపులగినా సో సైకిల్ నడక ద్వారా వెళ్ళేమడితే 12 గంటల 30 నిమిషాలు పడుతుంది. అయితే సైకిల్ మీద రెండు వైపులా వెళ్ళేమడితే తనకి ఎంత టైం పడుతుంది? సింపుల్ క్వశ్చన్ అండి. పోయేటప్పుడేమో వాకింగ్, వచ్చేటప్పుడేమో సైక్లింగ్. వాకింగ్ ప్లస్ సైక్లింగ్ కలిపితే 9 hours 55 minutes పట్టింది. రెండు వైపులకి నడిస్తే 12 hours 30 minutes పట్టింది. ఇప్పుడు చూడండి, రెండు వైపులా నడిస్తే 12 hours 30 minutes పట్టిందంటే ఒకవైపు నడిస్తే ఎంత పడుతుంది? 6 hours 15 minutes పడుతుంది కదా, దీంట్లో సగం పడుతుంది కదా, 6 hours 15 minutes. ఫస్ట్ దాంట్లో నడక ప్లస్ సైక్లింగ్ కదా, అంటే నడకకి ఎంత సమయం పట్టింది? 6 hours 15 minutes పట్టింది. దీంట్లో 6 hours 15 minutes తీసేస్తే ఇంకెంత ఉంటుంది? 3 hours 40 minutes ఉంటుంది. అంటే ఒకవైపు సైక్లింగ్ చేయడానికి 3 hours 40 minutes పడితే రెండు వైపులా సైక్లింగ్ చేయడానికి 3 hours 40 minutes 3 hours 40 minutes అంటే ఎంత పడుతుందమ్మా? 3 hours 40 minutes 3 hours 40 minutes అంటే మనకు 7 hours 20 minutes పడుతుంది. అంటే యువర్ ఆన్సర్ ఇస్ వాట్ అమ్మా? 7 hours 20 minutes. యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 7 hours 20 minutes. సో 7 hours 20 minutes ఉన్నటువంటి ఆప్షన్ ఏముందండి ఇక్కడ? 7 hours 20 minutes ఉన్నటువంటి ఆప్షన్ ఏముందమ్మా? ఒకటే ఉంది. అలా ఫిక్స్ అండి, మీకు కావాలంటే ఇక్కడ చూపుతాను చూడండి అమ్మా. వాకింగు ప్లస్ సైక్లింగ్ కలిపి 9 hours 50 minutes పట్టింది. 9 hours 55 minutes పట్టింది. 9 hours 55 minutes పట్టింది. ఓకేనమ్మా. అదే రెండు వైపులాగైనా వాకింగ్ అయినట్లయితే, వాకింగ్ చేయమడితే 12 hours 30 minutes పట్టింది. అమ్మ రెండు వైపులా 12 hours 30 minutes పడితే ఒకవైపు వాకింగ్కి సగం పడుతుంది కదా టైం, ఒకవైపు వాకింగ్కి సగం పడుతుంది కదా, అంటే 6 hours 15 minutes పడుతుంది కదా, 6 hours 15 minutes పడుతుంది కదా. అంటే ఈ వాల్యూని తెచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 9 hours 55 minutes నుంచి 6 hours 15 minutes తీసేస్తే ఒకవైపు సైక్లింగ్కి ఎంత టైం పడుతుందండి? 3 hours 40 minutes పడుతుంది. 3 hours 40 minutes పడుతుంది. అప్పుడు రెండు వైపులా సైక్లింగ్ అంటే 3 hours 40 minutes 3 hours 40 minutes 7 hours 20 minutes. ఇలా రాయాల్సిన అవసరం లేదండి, మీకు అర్థం కావడం కోసం రాస్తున్నాను. ఎగ్జామ్లో అయితే డైరెక్ట్గా అటాక్ చేయాలి. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. ఆల్ రేషనల్ నెంబర్స్ ఆర్ డాష్ నెంబర్స్. అమ్మ రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా ఎప్పుడు కూడా రియల్ నెంబర్స్ కూడా అవుతాయి. రేషనల్ నెంబర్స్ ఆల్వేస్ ఇట్ బికమ్ రియల్ నెంబర్స్. గుర్తుపెట్టుకోండి, అన్ని అకర్ణీయ సంఖ్యలు ఎప్పుడు కూడా వాస్తవ సంఖ్యలు అవుతాయి. అకర్ణీయ సంఖ్యలు అన్నీ కూడా ఎప్పుడు కూడా వాస్తవ సంఖ్యలు అవుతాయి. దట్ ఈస్ అ డైరెక్ట్ క్వశ్చన్. దెర్ ఆర్ టోటల్ 200 students in a school, of which 1/5 are boys. Find the number of girls in the school. ఇప్పుడు 1/5 వంతు బాలురు ఉన్నారంటే మిగిలిన 4/5 వంతు గర్ల్స్ ఉన్నట్టేగా. 204/5 వంతు అంటే 80%. 80% అంటే ఎంతమ్మా? 80% అంటే ఎంత? 120. సో 1/5 వంతు అంటే ఏంటి? 20%. 20% బాయ్స్ అంటే 40 మంది బాయ్స్, మిగతా 160 members కూడా సో గర్ల్స్ అవుతారు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ ఏ. 2 cars start from a house at an interval of 10 minutes and travels at a speed of 20 km/h. With how much speed amma? With how much speed should a woman coming from the opposite direction towards the house travel to meet the car in an interval of 8 minutes?
2 బస్సులు ఒక ఇంటి నుంచి 10 నిమిషాల వ్యవధిలో బయలుదేరాయి మరియు గంటకి 20 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. వ్యతిరేక దిశ నుండి ఇంటికి వస్తున్నటువంటి వ్యక్తి 8 నిమిషాల్లో బస్సును కలుసుకోవాలి అంటే మీట్ అవ్వాలి అంటే ఎంత వేగంతో ప్రయాణించాలి? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 10 నిమిషాల సమయంలో వీళ్ళు ఎంత దూరం వెళ్తారు? ఫస్ట్ డిస్టెన్స్ కనుక్కోవాలి మనం. సో 10 నిమిషాల్లో ఎంత దూరం వెళ్తారండి వీళ్ళు? 10 నిమిషాల్లో. సో 10 నిమిషాల్లో అంటే 20 కిలోమీటర్ల ప్రకారము 10 నిమిషాల్లో ఎంత దూరం అయితే వెళ్తారు? 10 నిమిషాల్లో 10 నిమిషాల్లో అంటే 1/6 వంతు కదా, అంటే 1/6 వంతు అంటే సో బై ఆర్ఎస్ సరిపోతుంది కదా, 10/3 కిలోమీటర్స్ వెళ్తారు. 10/3 కిలోమీటర్స్ వెళ్తారు. సో ఆ 10/3 కిలోమీటర్స్ని మనం డిస్టెన్స్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం రిలేటివ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి? ఆపోజిట్ డైరెక్షన్. మనకు రిలేటివ్ స్పీడ్ ఎవరు తెలుసు? ఫస్ట్ వాళ్ళకి తెలుసు కానీ ఉమెన్ స్పీడ్ తెలియదు. ఉమెన్ స్పీడ్ని సమ్ము సో ఎక్స్ అనుకుందాం. 20 + x ఈజ్ ఎన్ని మినిట్స్ పడుతుందమ్మా మనకు? 8 మినిట్స్ పడుతుంది. ఎన్ని మినిట్స్ పడుతుందమ్మా? 8 మినిట్స్ పడుతుంది. 8 మినిట్స్ పడుతుంది. ఇప్పుడు మనం ఎక్స్ను ఫైండ్ అవుట్ చేయాలమ్మా. 8 మినిట్స్ అంటున్నాడు కాబట్టి దాన్ని అవర్స్లో కన్వర్ట్ చేస్తున్నాను, అంటే బై 60 రాస్తున్నాను. ఓకేనమ్మా, అవర్స్లో కన్వర్ట్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారిగా మీరు చూస్తేనమ్మా ఇక్కడ ఈ 3 కిందికి వచ్చేస్తుంది. ఓకేనమ్మా, సో అప్పుడు మనకు 3 కిందికి వచ్చేస్తే మనకి ఏమవుద్దమ్మా? 10/10 = 10 × 60 అంటే 60. 10 × 60 600 సో 3 కిందికి వచ్చేస్తే ఏమవుతుందమ్మా? 60 × 8 480 అవుతుంది. సో 3x × 8 ఎంత అవుతుందమ్మా? 24x అవుతుంది. ఈ 480 యువతలకు వస్తే ఏమవుతుందమ్మా? 120 అవుతుంది. అంటే 24x = 120, x = వాట్ అమ్మా? 5. therefore women speed is what అమ్మా? 5. women speed is what అమ్మా? 5. సో డిస్టెన్స్ బై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టైం. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ప్లస్ వేసాను, జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసి ఎక్స్ని ఫైండ్ అవుట్ చేశాను. సో ఉమెన్ స్పీడ్ విల్ బి వాట్ అమ్మా? 5. 2 numbers are in the ratio 3:5 and their HCF is 20, their LCM is what? చూడమ్మా, 2 సంఖ్యలు 3:5 అంటే 3:5 అంటే దాన్ని 3x 5x అనుకుంటున్నాను. ఇప్పుడు వీటి ఎల్సీఎం ఏమవుతుందమ్మా? వీటి ఎల్సీఎం ఏమవుతుంది? 3x 5x అనేది x అనే టేబుల్లో పోతాయి. అంటే x అనే టేబుల్లో పోతాయి. వీటికి ఎల్సీఎం ఏమవుతుందంటే 15x అవుతుంది. ఏమవుతుందమ్మా? 15x అవుతుంది. x అంటే మనకు గసాబా, x గసాబా అవుతుంది. గసాబా ఎంత ఇచ్చాడమ్మా? 20 ఇచ్చాడు. అంటే 15 × 20. సో 15 × 20 అంటే ఎంతమ్మా? 300. అప్పుడు కసాగ్ ఎంత అవుతుందమ్మా? 300 అవుతుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. మిస్టర్ మైక్ borrowed 8,500 at 4% per annum compound interest. The compound interest compound annually for 2 years is how much? చూడమ్మా, మైక్ సంవత్సరానికి 4% చక్రవడ్డీ చెప్పున 8,500 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. 2 సంవత్సరాల పాటు వార్షిక చక్రవడ్డీ ఎంత? చక్రవడ్డీ మాత్రం అడుగుతున్నారండి. సో 4%. 1% అంటే ఎంతమ్మా? 85. 4% అంటే 1% అంటే 85, 2% అంటే 170, 4% అంటే 340. అంటే మొదటి సంవత్సరం చక్రవడ్డీ 340. మొదటి సంవత్సరం చక్రవడ్డీ ఎంతమ్మా? 340. రెండో సంవత్సరం చక్రవడ్డీ ఎంత అవుతుంది? మొదటి సంవత్సరం వడ్డీ ప్లస్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్. ఈ 340 మీద మళ్ళీ మనం 4% కనుక్కోవాలి. ఈ 340లో 4%, 1% అంటే 3.4 కదా. 4% అంటే 4 × 3 12, 4.4 × 1.6, 12 + 1.6 13.6. ఇప్పుడు మన ఆన్సర్ 0.6తో ఎండ్ అవ్వాలి. 9,000 అయితే కాదు. సో 9,000 అయితే కాదు. సో ఓకేనమ్మా, 340 680. 680 + 13 693. 693.6. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? 693.6. ఓన్లీ వడ్డీ మాత్రం అడిగాడు, మొత్తం అడగల. మొత్తం అడిగితే ఈ 693.6ని 8,500 యాడ్ చేయాలి, కానీ ఓన్లీ వడ్డీ మాత్రం అడిగాడు, ఇంట్రెస్ట్ మాత్రం అడిగాడు. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ డి. డివైడ్ 210 ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:4:5. ద రెస్పెక్టివ్ అమౌంట్స్ ఆర్ వాట్? సో ఈ నిష్పత్తిలో విభజిస్తే వాటి యొక్క సంబంధించినటువంటి మొత్తాలు ఏంటో కనుక్కోమంటారు. ఇప్పుడు 2 భాగాలు 3 భాగాలు 4 భాగాలు 5 భాగాలు అంటే మొత్తం ఎన్ని భాగాలు అవుతుందంటే 14 పార్ట్స్ అవుతుంది. మొత్తం ఎన్ని పార్ట్స్ అవుతుందమ్మా? 14 పార్ట్స్. 14 పార్ట్స్ ఇది నథింగ్ బట్ 210. సో 14 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుందమ్మా? 15 టైమ్స్ పోతుంది. 14 10 times 140, 14 5 70, 70 + 140 210. అంటే ప్రతి దాన్ని కూడా మనం 15తో మల్టిప్లై చేయాలి. 2 15 times 30, 3 15 times 45, 4 15 times 60, 5 15 times 75. సో యువర్ ఆన్సర్ ఇస్ వాట్? ఆప్షన్ బి. ఒక్కొక్క భాగము 15కి సమానం. సో ప్రతి దాన్ని 15తో మల్టిప్లై చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 30. ఏ షాప్ కీపర్ చీట్స్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ 10% వైల్ బయింగ్ అండ్ సెల్లింగ్ గూడ్స్ బై యూజింగ్ ట్యాంపర్డ్ వెయిట్ అంటే ఫాల్స్ వెయిట్. సో హిస్ టోటల్ గెయిన్ పర్సంటేజ్ ఇస్ వాట్? ఒక దుకాణదారుడు పనులను కొనుగోలు చేసేటప్పుడు మరి అమ్మేటప్పుడు 2 సార్లు కూడా మోసం చేసిండు, అంటే లెస్ వెయిట్ ఇస్తున్నాడు. ఓకేనమ్మా, ఎప్పుడైనా చూడండి 10% మోసం చేస్తున్నాడు అంటే 10% లెస్ అంటే లెస్ వెయిట్ ఇస్తేనే కదా మోసం చేసేది. 10% అంటే 1/10 కదా. అప్పుడు 1ని మనము 10లోంచి సబ్ట్రాక్ట్ చేయాలి. లెస్ అన్నప్పుడు కానీ లాస్ అన్నప్పుడు కానీ మోసం జరుగుతుందన్న విషయం తెలియగానే మీరు న్యూమరేటర్ని డినామినేటర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 1/10 అంటే ఏమవుతుందమ్మా? 1/9 అవుతుంది. 1/9 అంటే ఎంతమ్మా?
11.11% ఆర్ 1/9%. అండ్ ఒక్కసారి మోసం చేస్తే 11.11%. కానీ ఇక్కడ 2 టైమ్స్ మోసం జరిగింది. 2 టైమ్స్ ఫాల్స్ వెయిట్ యూజ్ చేస్తున్నాడు. అంటే ఓవరాల్గా 2 టైమ్స్ కాబట్టి 1 టైం చేస్తే 11.11 కాబట్టి సో 2 టైమ్స్ చేస్తే ఎంతమ్మా 22.22. In a class test, a student scored 22 marks out of 25 marks. The student's percentage. 25 మార్కులకి ఎగ్జామ్ పెడితే 22 మార్కులు వచ్చాయి. సో మీ అందరికీ కూడా తెలిసి ఇలా ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది. శాతాల్లో మార్చాలంటే మనం ఇంటూ 100తో మల్టిప్లై చేయాలి. సో 25 4 టైమ్స్ 22 టైమ్స్ 88. సో your answer is what అమ్మా 88%. సో ఆప్షన్ ఏ is the right answer. So this is all about RRB NTPC ప్రీవియస్ ఇయర్ పేపర్స్ 2017 జనవరి 17 జరిగినటువంటి సో షిఫ్ట్ 1 మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.